మన హీరో తన బామ్మతో కలిసి పడవలో వెళ్తాడు. తన తమ్ముడిని విడిపించుకోవటానికి బందీగా ఉంటాడు అక్కడ. అయితే ఈ మూవీలో అక్కడ మాత్రం రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇతనికి తెలియకుండా అక్కడికి తన తమ్ముడిని తీసుకురావడానికి వెళ్తాడు. అలా వెళ్తున్న సమయంలో పడవ పైన వెళ్తూ తీసుకురావడానికి ఇతను వాళ్ళతో వెళ్తాడు. ఆ గ్రామ ప్రజలైతే ఆ, సముద్రం ఒడ్డు కాడ ఉండి ఎవరైనా వస్తే వెళ్ళిపోదామని ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తూ ఉంటే ఇతనికి కొంత డబ్బు ఇస్తామని చెప్పి అతని పైన అతనికి అతని పడవ పైన ఎక్కించుకొని వెళ్తాడు. ఇలా వెళ్తూ ఉండంగా ఏం జరిగింది ఏంటి అలా చూపించారు మూవీలో. ఇతని తమ్ముడిని తీసుకొచ్చాడా తీసుకురాలేదా అని చూపించారు మూవీలో. కానీ ఈ పడవ అలా వెళ్తూ ఉండంగా తమిళనాడు పైన బాంబులు వేస్తారు. రెండో ప్రపంచం యుద్ధం వచ్చిందని అనుకొని తన తమ్ముడిని తీసుకురావడానికి ఆ ఊరు మొత్తం అల్లకల్లోలం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రం ఒడ్డునే హాస్పిటల్ మనుషులు గాయపడిన వాళ్ళు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కొమరం భీం ఇతను వాళ్ళ తమ్ముడిని కలుసుకున్నాడా కలవలేదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ బీచ్లోనే పోలీస్ స్టేషన్ ఇంకా చాలా సామాగ్రి ఇంకా చాలా జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ప్రజలందరూ ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఎవరి కోసమైనా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తూ ఉండగానే ఇతని పడవలో ఇతనితో పాటు కొంతమంది ఎక్కుతూ ఉంటారు. ఎక్కిన తర్వాత ఇతను తీసుకువెళ్ళలేదా, సముద్రంలో ఏం జరిగింది, ఇతని ప్రేమ ఎలా పడ్డాడు, ఎందుకు అమ్మాయి ఇతని కోసం ఎదురు చూసింది, ఆ గన్ను తీసుకొని ఆ విలన్ ఎందుకు చంపాలనుకున్నాడు ఏంటి అలా చూపించారు మూవీ మొత్తం. కథ ఒక్కొక్కసారి అర్థం కూడా కాదు. ఒక్కోసారి ముందుకు వెనక్కు పడవ ఎలా వెళ్తున్నట్టు అలా చూపిస్తున్నారు స్టోరీ కూడా. మూవీ మాత్రం కొంచెం పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయినా సముద్రం పైన అయినా పర్వాలేదు కానీ ఇంకా బెటర్గా తీసుంటే బాగుండేది మూవీ. కొంచెం పర్వాలేదు మూవీ అయితే. కామెడీ అయితే లేదు మూవీలో. కొంచెం ఇంట్రెస్ట్గానే కనిపించింది మూవీ కానీ కామెడీ అయితే లేదు. చూడొచ్చు మూవీ ఒకసారైనా. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ న్యూ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న ఛానల్ని. ప్లీజ్ కోరుతున్నా సపోర్ట్ మీ ప్లీజ్ ఫ్రెండ్స్.